ఇద్దరేమో మాజీ ఎంపీలు, ఇంకొకరు సిట్టింగ్ ఎంపీ. ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే చోట నుండి పోటీకి దిగుతున్నారు. దీంతో ఆ పార్లమెంటు స్థానం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. 3 ప్రధాన పార్టీలు కూడా పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించి అక్కడ హీట్ పెంచాయి. ఎవరికి వారే విజయం గురించి తమదే అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో ఢీకొనడానికి సై అంటే సై అంటున్నారు. అసలు ఇంతకు ఆ పార్లమెంటు నియోజకవర్గం ఏంటి? అక్కడ జరుగుతున్న ఆ చర్చ ఏంటి? ఎవరు ఆ ముగ్గురు నేతలు? ఈవేళ తెరచాట రాజకీయంలో చూద్దాం. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి షురు అయింది. కొత్త పాత నేతలు కథన రంగంలోకి దిగి కాలు దువ్వుతున్నారు. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో కొన్ని పార్లమెంటు స్థానాలు జనంలో ఆసక్తికర చర్చగా మారుతున్నాయి. నేతల మధ్య పోటీ రక్తి కట్టిస్తోంది. ప్రధానంగా మహబూబాబాద్ పార్లమెంటు స్థానం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చగా మారింది. స్థానం నుంచి పోటీ చేస్తున్న 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా ఎంపీలుగా గెలిచిన వారే. కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 2 అభ్యర్థులు మాజీ ఎంపీలు కాగా, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మరోసారి బరిలోకి దిగారు. మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న 3 ముఖ్య నేతల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ 2009లో ఇక్కడి నుంచి గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ 2014లో ఇదే పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 2019లో మాలోత్ కవిత ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టిన ఏకైక గిరిజన మహిళగా గుర్తింపు పొందారు. బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4వసారి ఎన్నికల బరిలో నిలుస్తుండగా, అజ్మీరా సీతారాం నాయక్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకుని 2వసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత 2వసారి పోటీలోకి దిగుతున్నారు. 3 ఉద్దండుల మధ్య పోటీ నేపథ్యంలో మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో ఈసారి పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. బలరాం నాయక్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషి కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, పలుమార్లు ఓటమి పాలైన సానుభూతి కలిసి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. వివాదరహితుడిగా పేరున్న అజ్మీరా సీతారాం నాయక్ తన పాత పరిచయాలు, గతంలో ఎంపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్తో ఉన్న అనుబంధం, ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా తన విజయానికి బాటలు వేస్తాయని ధీమాగా ఉన్నారు. ఎలాగైనా ఈసారి గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే తరహాలో ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేయడం, అధికార కాంగ్రెస్పై ప్రజల్లో భ్రమలు తొలగి తన గెలుపునకు అనుకూల అంశాలుగా మారుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 3 దిగ్గజాలు పోటీ పడుతున్న మహబూబాబాద్ పార్లమెంటు స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. జనంలో చర్చగా నిలిచింది. మరి మహబూబాబాద్ పార్లమెంటు ప్రజలు ఎవరిని 2వసారి పార్లమెంటుకు పంపుతారో చూడాలి.